ఈరోజు డ్యూటీ మొత్తం నిద్రనే సరిపోయిందండి. కొంచెం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కొంచెం సెట్ అయిపోయింది. ఇంకా పని అంతా తొందరగా ఫినిష్ చేసుకొని అయితే ఇంటికి వచ్చినాను. మా చిన్న అబ్బాయి అన్నాడు కదా, అమ్మ చికెన్ కర్రీ వండవా అన్నాడు. ఎందుకు డాడీ, మీ డాడీ తీసుకురాలేదా నిన్న అంటే లేదన్నాడు. సరే అనేసి నేను చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత పెరిగేసి అయితే మంచిగా మిక్స్ అయితే చేసి పక్కన పెట్టినాను. నేను పెళ్ళికి వెళ్ళేటప్పుడు డుంబునైతే తీసుకెళ్ళలేదన్నమాట. వాడికి ఎగ్జామ్స్ ఉంటే ఎందుకని తీసుకెళ్ళలేదు. వాళ్ళ డాడీ ఇద్దరు ఉన్నారు, నేను పెద్ద అబ్బాయి వెళ్ళినామన్నమాట. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సాజీరా, బిర్యానీ ఆకులు, కొన్ని మసాలాలు ఉంటే వేసి అయితే ఇంకా చికెన్ కర్రీ వండుతున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసి మంచిగా వేగిన తర్వాత నేనైతే 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను మ్యాగ్నేట్ చేసి చికెన్. దాన్ని మొత్తం ఇందులో వేసి అయితే మంచిగా కలుపుకున్నాను. మా ఆయనకి ఇందులో పెరుగు వేస్తే చికెన్లో నచ్చదనమాట. తను లేడు కాబట్టేసి నేను ఇందులో చికెన్ మంచిగా పెరిగేసి కలిపి పక్కన పెట్టి అయితే వండుతున్నాను. వండుతుంటే ఉబ్బరం అయితే మస్తు ఉడకబోస్తుంది అన్నమాట. అసలు గ్యాస్ దగ్గర ఉండాలనిపిస్తలేదు, కారిపోతుంది, బాడీ మొత్తం తడిచిపోయింది ఆల్రెడీ. ఇది ఒక్కటే రూమ్, కిచెన్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి అసలు తట్టుకోలేకపోతున్నా. ఇలాగ మొత్తానికైతే ఏదో అలా అయితే చికెన్ కర్రీ అయితే వండేసినాను. తర్వాత టమాటాలు అయితే వేసి కొంచెం సేపు సిమ్లో పెట్టి అయితే ఇంకా గిన్నెలన్నీ తోముకున్నాను. తర్వాత ఇండ్లు కూడా మొత్తం ఆపేసుకొని చారు కూడా చేసి వంట మొత్తం పూర్తయిన తర్వాత నేను స్నానం చేసినానండి. వంట చేసిన తర్వాత స్నానం చేయండి, ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఫ్యాన్ వేసుకున్నా కానీ బాడీకి మంచిగా చల్లగాలి తాకుతుంది అన్నమాట. ఇంకా నేను చికెన్ తొందరగా తినలేను, ఫుల్ వేడిగా ఉంది అనేసి కొంచెం లేట్గా తిన్నాను. మా వాళ్ళందరూ తిన్న తర్వాత నేను తిన్నాను. దీంట్లోకి అయితే కొంచెం చారు చేసిన అన్నమాట, అది కూడా కొంచెం ఇందులో వేసుకొని అయితే తిన్నానండి. ఇక చికెన్ తినేటప్పుడు అయితే బిర్యానీ ఫీలింగ్ వచ్చింది అనమాట. దీనిలో మసాలా అన్నీ వేసినా కదా, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.